భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్, ఒక ఆస్తి. కానీ ఇప్పుడు అదే బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక భారంగా మారుతుందా? బంగారం కొనడం ప్రస్తుతానికి ఆపేయండి అని ప్రధాన నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఎందుకు కోరుతున్నారు? పసిడికి పశ్చిమాసియా యుద్ధానికి సంబంధం ఏంటి? మనం కొనే ప్రతి గ్రాము బంగారం వల్ల మన దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎలా హరించుకుపోతున్నాయి? సామాన్య ప్రజలను మోదీ కోరుతున్న ఈ త్యాగం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి భారతీయులు ఏటా సగటున 700 నుంచి 900 టన్నుల బంగారాన్ని కొంటున్నారు. దీని విలువ అక్షరాల 13.6 లక్షల కోట్లు. అయితే ఇందులో 90% కంటే ఎక్కువ మనం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాము. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారు దిగుమతులు ఏకంగా 24% పెరిగి సుమారు $72 బిలియన్ చేరాయి. మనం బంగారం కొనాలంటే విదేశాలకు డాలర్లలో చెల్లించాలి. అంటే మన దేశం వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఈ బంగారం కోసమే భారీగా ఖర్చయిపోతున్నాయి. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంధనం మనకు నిత్యావసరం, దాన్ని ఆపలేం. కానీ బంగారం విలాసం. ఒకవైపు చమురు దిగుమతుల కోసం భారీగా ఖర్చు చేస్తూ మరోవైపు బంగారం కోసం కూడా డాలర్లను ఖర్చు చేస్తే మన దేశ నిల్వలు నిండుకుంటాయి. అప్పుడు దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ముప్పు ఉంటుంది. అందుకే మోదీ బంగారం ఇప్పుడు అవసరం లేదు అంటూ కఠినమైన వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచారు. ప్రధాని పిలుపు మేరకు మనం బంగారు కొనుగోలు, ఇతర అనవసర వ్యయాలను కేవలం 10% తగ్గించుకున్న ఏడాదికి దాదాపు 4,500 కోట్ల డాలర్లు అంటే సుమారు 4.3 లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చు. ఈ నిల్వలే రేపు మన దేశ రూపాయిని నిలబెడతాయి, అంతర్జాతీయ మార్కెట్లో మన పరపతిని పెంచుతాయి. యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థికంగా రక్షించుకోవడానికి ఇదొక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తుంది. మరిన్ని విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి దాత్రి టీవీ.